ఏంటి? ఫ్యాషన్ డిజైనర్ కోర్స్‌కి వెళ్తావా? అద్దంలో మొహం ఎప్పుడైనా చూసుకున్నావా? ఫ్యాషన్ కోర్స్‌కి ముందు మనం అర్హులమో కాదో అనేది చూసుకోవాలి. అర్థమైందా? అప్పటికే మొహం కందగడ్డలా మారి వర్షించడానికి సిద్ధంగా ఉన్న కళ్ళను మనసులో బాధని అదిమి పట్టింది. వస్తున్న ఏడ్పుని దిగమింగి వెంటనే ఇలా సమాధానం చెప్పింది సాధన. ఏ పనన్నా చెయ్యాలి అంటే కావాల్సింది అందం, అణకువ కాదక్కా. ఆత్మవిశ్వాసం ఉండాలి. అది నాకు బాగా ఉంది. ఇంక ఎవరు ఏమనుకున్నా నాకనవసరం. నాన్నగారు ఒప్పుకుంటే చాలు. మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు నాకవసరం లేదు. కొంచెం గట్టిగానే చెప్పింది సాధన. ఆహా! అలాగా! నీకేం తెలుసు అని ఫ్యాషన్ కోర్స్‌కి వెళ్తా అంటున్నావు? ఇప్పటి వరకు కనీసం మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడం కూడా నీకు తెలియదు. అన్నీ అమ్మే చెయ్యాలి. నూనె రాసి జడ వెయ్యడం తప్ప ఏమొచ్చు నీకు? అలా అనుకుంటే ఎవ్వరూ ఎదగరక్కా. అయినా కాళ్ళు లేని వాళ్ళు పరుగుల పోటీకి వెళ్తున్నారు. చేతులు లేని వాళ్ళు పెయింటింగ్ వేస్తున్నారు. మరి వాళ్ళు అందరూ ఆగిపోయారా? నీకు చేతనైతే ప్రోత్సహించడం నేర్చుకో. లేకపోతే మానేయ్. అంతేగాని ఇలా ఎత్తి దెప్పి పొడవడం మానేయ్ అని ఇంకోసారి గద్దించింది సాధన. సాధ్య, సాధన ఇద్దరు కవల పిల్లలు. రాజారావు, రజనికి ఒకేసారి పుట్టినా ఒక్క పోలిక కూడా రాలేదు ఇద్దరికీ. సాధ్య బంగారు వర్ణమైతే సాధన నల్ల కలువ, తెల్లగా, బొద్దుగా, పెద్ద కళ్ళతో ఉండే సాధ్యని అందరూ ఎత్తి దించేవారు కాదు. రాజారావుతో సహా చాలా గారాబం చేసేవారు. దానితో చిన్నప్పటి నుండి నేనేదో గొప్ప అనే భ్రమలో ఉండేది సాధ్య. చదువు అంతగా చదవకపోయినా మాటలతో నెగ్గుకొచ్చేసేది. కాలేజీ వయసు రాగానే సహజనంగానే ఉన్న అందానికి అందరూ క్యూ కట్టేవారు. దానితో నిజంగానే తనో దేవతలా ఫీలయ్యి అందరినీ చులకనగా చూడటం, మాట్లాడటం చేసేది సాధ్య. దీనికి పూర్తి భిన్నంగా సాధన ఉండేది. ఇంట్లో అందరూ అక్కని ఎత్తుకొని తనని ఎందుకు ఎత్తుకోవడం లేదో అర్థమయ్యేది కాదు. చిన్నప్పటినుండి ఒక్క తల్లి మాత్రమే తనని కంటికి రెప్పలా కాచుకునేది. ఏ అవసరమైనా తల్లి మాత్రమే స్పందించేది. తండ్రి అన్నీ సగం సగం చేసేవాడు. కానీ సాధన ఎప్పుడన్నా బాధపడితే తల్లి దగ్గరకు తీసుకొని ప్రేమగా లాలించేది. నాన్న ఎందుకు అప్పుడప్పుడు నన్ను కోప్పడతారు? అక్కని ఎప్పుడూ కోప్పడరు. ఎందుకమ్మా? అని ఏడ్చేది. అదేమీ లేదు అమ్మా. బయట ఉద్యోగం, ఇంట్లో పనులు, నాన్నకు కాస్త ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే అలా అప్పుడప్పుడు కోపం వస్తుంది అనేది. అయినా ఆ కోపం ఎంతసేపు? నువ్వు బాగా చదువుకొని ఫస్ట్ రావాలి. అప్పుడు ఆయన్నే నిన్ను ఎత్తుకొని ఊరంతా తిప్పుతారు అని చెప్పేది. సాధన ఆ ఒక్క మాట దగ్గరే ఆగిపోయింది. బాగా చదివి ఫస్ట్ వస్తే నాన్న ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. అంతే. ఇంకా తిన్నా, లేచినా, కూర్చున్నా చదివే. ఎంత చదివితే అంత అన్నట్టు క్లాస్‌లో ఎప్పుడు మొదటి స్థానం సాధనదే. పెద్దవుతున్న కొద్దీ సాధనకు అందరూ అక్క చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? నా దగ్గరకు ఎందుకు రావడం లేదు అనే దాని మీద అనుమానం మొదలయ్యింది. కానీ కాలేజీలో మాత్రం ఉపాధ్యాయులు బాగా ప్రోత్సాహం ఇచ్చేవారు. ఎప్పుడు ఏ అనుమానం వచ్చినా చక్కగా చెప్పేవారు. దానితో సాధన సాధ్య మీద అంతగా పట్టించుకునేది కాదు. సాధ్య మాత్రం రోజుకో డ్రెస్సు, రోజుకో ఫ్యాషన్ అంటూ వేసిన బట్ట వెయ్యకుండా తిరిగేది. చదువు ఎప్పుడో అటకెక్కింది. ఎప్పుడన్నా తండ్రి అడిగితే కల్చరల్ ప్రోగ్రాంలు అవుతున్నాయి అనేది. సరిగ్గా అప్పుడే కాలేజీలో ఫెస్టివల్ ప్రోగ్రాంలు మొదలుపెట్టారు. ఇలాంటి వాటిల్లో సాధ్య ఎప్పుడూ ముందే. అసలే చక్కదనాల చుక్క ఏమో! ఏ వేషం వేసినా చక్కగా కుదిరేది. అందుకని కమిటీ వాళ్ళు కూడా సాధ్య వెంట తిరిగేవారు.
మొదటి నుంచి సాధనకు వీటి మీద అంత అవగాహన లేదు. తన లోకం చదువు అంతే. ఆ రోజు సరదాగా ఇంట్లో అమ్మతో చెప్పింది. ఫెస్టివల్ ప్రోగ్రాం కోసం నువ్వు పాల్గొంటున్నావా మరి? ఇందులో లేదమ్మా. అలాంటివి నాకు పెద్దగా తెలియదు. అక్క ఉన్నట్టుంది. సాధన ఎప్పుడు చదివే లోకం కాదు. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ప్రయత్నం చెయ్యాలి. అప్పుడే మనలో ఇంకా ఏం టాలెంట్స్ ఉన్నాయో బయటకు తెలుస్తుంది. ఇంక మెదడుకు కూడా కాస్త విరామం ఇచ్చినట్లు ఉంటుంది. కొత్త విషయాలు తెలుస్తాయి. నీకిది ఒక మంచి అవకాశం అనుకో. ఏదో ఒకటి కానీ ప్రయత్నం చెయ్యి అంటూ గట్టిగానే చెప్పింది. ఆలోచనలో పడిన సాధన అమ్మ చెప్పింది కూడా నిజమే అనిపించింది. వెంటనే ఒక పౌరాణిక కథకి పేరిచ్చింది. సాధ్య, సాధ్య స్నేహితులు అందరూ ఆట పట్టించారు. నీకేం వచ్చు అంటూ. పేరుకు అక్క అయినా సరే ఏనాడు సాధనతో ప్రేమగా లేదు. ఇంకా చెప్పాలంటే తనని అలా ఉండమని కూడా ఎవ్వరూ చెప్పలేదు. తల్లి ఎప్పుడన్నా చెప్పడానికి చూసినా తండ్రి తోసిపారేసేవాడు. పెద్దయ్యాక వాళ్ళే తెలుసుకుంటారు అంటూ. ఎప్పుడైతే అక్క ఆట పట్టించిందో సాధనలో పట్టుదల పెరిగింది. తప్పకుండా చూసి చూపిస్తా అంటూ మనసులోనే సంకల్పం చేసుకుంది. సాధ్య ఎప్పటిలాగే ఫ్యాషన్ షోలో పోటీ చేసింది. సాధనది అసలు మేకప్ లేకుండా చేసే ఒక విధమైన ఏడుపు పాత్ర. నిజంగానే చాలా చక్కగా చేసింది. సాధన ఆమె తప్ప ఎవ్వరూ చెయ్యలేరు అన్నట్టు పాత్రలో నీలమ్మై చేసింది. ప్రోగ్రాం పూర్తయ్యేప్పటికీ అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సాధన నటనకు గాను. ఒకే స్టేజ్ మీద అక్క చెల్లెలిద్దరూ బహుమతి తీసుకున్నారు. ఆ రోజు నిజంగానే రాజారావు, రజని సంతోషానికి అవధులు లేవు. వచ్చిన వాళ్ళందరూ సాధనని పొగుడుతూ ఉంటే రాజారావుకి ఎక్కడో ఇబ్బంది అనిపించింది మొదటిసారి. సాధ్య మాత్రం స్టేజ్ మీద తన పక్కన తన చెల్లిని పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోయింది. సాధన మాత్రం తన పక్కన నాన్న మొదటిసారి ప్రేమగా తన చెయ్యి పట్టుకొని స్టేజ్ మీద నిలబడితే ఇది కల లేక నిజమా అనిపించింది. ఈ ప్రేమ కోసమే కదా నేను ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఇదే కదా నేను కోరుకున్నది. మనసులోనే అమ్మకు కృతజ్ఞతలు చెప్పుకుంది. ఆ రోజు నుండి రాజారావు ధోరణి మారింది. కొద్దిగా సాధనని కూడా పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఇది సాధనలో ఇంకా పట్టుదల పెంచింది. నాన్న ప్రేమ కోసం ఏమైనా చెయ్యాలి అనిపించేంత. ఇక్కడ సాధ్య మాత్రం అడుగడుగునా ద్వేషంతో రగిలిపోతుంది. సాధనను తనతో సమానంగా చూడ్డానికి తట్టుకోలేకపోతుంది. ఎలాగైనా సరే సాధనని కించపరచాలని చూస్తుంది. కాలేజీలో అందరూ సాధనని గుర్తుపడుతున్నారు. మెల్లగా బాగా చేశావంటూ మెచ్చుకుంటున్నారు. సాధనకి ఇది అంతా చాలా కొత్తగా ఉంది. ఇన్నాళ్ళు రాని గుర్తింపు ఇప్పుడు ఒక్కసారి స్టేజ్ ఎక్కితే వచ్చింది. అమ్మ చెప్పింది నిజమే. మనల్ని మనం నిరూపించుకోవాలి. ఎక్కడ ఎలా ఉన్నా సరే. సాధ్య మరియు తన స్నేహితులకు ఇది నచ్చడం లేదు. ఇన్నాళ్ళు పంజరంలో చిలకలా ఉండే సాధన ఇప్పుడు బయటకు వచ్చి చిలక పలుకులు పలుకుతుంది అని ఏడిపించడం మొదలుపెట్టారు. సాధన బాగా చదువుకోవాలని తప్ప వేరే ధ్యాస లేదు. కానీ ఇప్పుడు వాళ్ళందరూ అందం కోసం మాట్లాడుకుంటుంటే చిరాకుగా అనిపిస్తుంది. అందం లేకపోతే ఏం చెయ్యలేమా? అందంగా లేకపోయినా ఏదో ఒకటి చెయ్యాలి. ఆ చేసేదేదన్నా సరే నలుగురిలో పేరు తీసుకురావాలి. అప్పుడే నాన్న నన్ను ఇంకా దగ్గరకు తీసుకుంటారు. అదే ఎలాంటిది చెయ్యాలి? ఏం చెయ్యాలి అనుకుంటూ ఆలోచిస్తున్న సాధన. ఒకరోజు టీవీ చూస్తుండగా అందానికి సంబంధించిన ఒక ప్రకటనలో వాళ్ళ క్రీమ్ రాసుకుంటే అందంగా, తెల్లగా మెరిసిపోతారు అంటూ చూపిస్తున్నారు. అందం వరకు ఓకే గాని తెల్లగా రావడమేంటి? ఇది నిజమా? అలాంటివేం చేసినా శరీర ఛాయను మార్చలేరు. వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. కానీ ఈ జనాలు మరీ ఎందుకిలా వాటి వెంట పడుతున్నారు?
మనం ఎగబడి కొనబట్టే వాళ్ళలా వ్యాపారం చేస్తున్నారు. అంటే అందంగా లేకపోతే ఇక దేనికి పనికిరామా? శారీరక అందం కన్నా మానసిక అందం గొప్పది కదా! అందరికీ తెలిసినా సరే, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఇలాంటి వాటి మీద ఆధారపడి బతికేస్తున్నారు. ఇలా సాగుతున్నాయి సాధన ఆలోచనలు. ఎటు పాలుపోక ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తుంది. సాధ్య ఫ్యాషన్ షోలో చేసినప్పుడు రాజా అనే అబ్బాయి చూసి మనసు పారేసుకున్నాడు. ఇంత అందం నాకే సొంతం కావాలని సాధ్యని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. రాజా ఒక పెద్ద వ్యాపారివేత్త కొడుకు. మొత్తం ఆస్తికి ఒకే వారసుడు. ఆడిందే ఆట, పాడిందే పాట. ఏదడిగినా కాదన్నవారు లేరు. కాని రాజ మంచివాడు. తన హద్దులు తెలిసి మసులుకుంటాడు. బాగా చదువుతాడు కూడా. కాని ఎంతవారైనా కాంతదాసులే అన్నట్టు రాజా కూడా సాధ్య అందానికి ముగ్ధుడి అయ్యాడు. ఎలా అయినా తనని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే తండ్రికి చెప్పాడు. కొడుకు ఇష్టపడటంతో ఇష్టం లేకపోయినా సరే పెళ్లికి ఒప్పుకున్నాడు తండ్రి. వెంటనే పెళ్లి చూపులకి వెళ్లారు. అంత పెద్ద పేరున్న వాళ్ళు పిల్లని అడగడానికి వస్తే నోట మాట రాలేదు రాజారావుకి. సాధ్యకి కూడా రాజా తెలుసు. అందగాడు. అంతకు మించి డబ్బున్నవాడు. హాయిగా ఎంజాయ్ చెయ్యొచ్చు అన్న ఆలోచనతో సరే చెప్పింది. చదువయ్యాక పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు పెద్దలు. అందరూ సాధ్య అందాన్ని, అదృష్టాన్ని గొప్పగా పొగిడారు. తల్లిదండ్రులు మురిసిపోయారు. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని కార్లు, విమానాల్లో తిరుగుదామా అని ఎదురు చూస్తుంది సాధ్య. కట్నాలు వద్దు గాని మా స్తోమతకి తగ్గట్టు పెళ్లి చేస్తే చాలు అన్నారు రాజకుటుంబం. ఇంకా సమయముంది పెళ్లికి. ఈలోపు ప్రేమపక్షులు విహారయాత్రలు చేస్తున్నారు. ఏమంటే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి కదా! ఇది సమాధానం. సాధనకు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చెయ్యాలని అనిపించింది. అందంతో పని లేకుండా కేవలం వస్త్రధారణతోనే మనుషులు అందంగా, హుందాగా కనిపించవచ్చు అని నిరూపించాలని అనుకుంది. అదిగో అలా జరిగిన సంభాషణే ఇందాక ఇంట్లో. ఏదేమైనా అనుకున్నా లక్ష్యాన్ని సాధించాలి అని పట్టుదలగా ఉంది సాధన. తను అనుకున్నది చెయ్యాలంటే హైదరాబాదు వెళ్ళాలి. హాస్టల్లో ఉండాలి. ఇప్పటి వరకు ఎప్పుడూ ఇల్లు వదిలి వెళ్ళలేదు. బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది. లోపల తండ్రి ఏమంటారో అని భయంగా ఉంది. కాని ఎలాగైనా ఒప్పించమని తల్లిని బతిమాలుకుంది. కొన్నాళ్లలో సాధ్య పెళ్లి. చాలా ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఈ కోర్స్ అంటే చాలా ఖర్చవుతుంది. దీనికి కూడా. ఎలా అని తల పట్టుకొని కూర్చున్నాడు. కాని మొదటిసారి సాధన నోరు విప్పి నాకిది కావాలి అని అడిగింది. లోపల ఎక్కడో తండ్రి మనసు కరిగింది. సరే అని ఒప్పుకున్నాడు. అంతే. సాధన సంతోషానికి పట్టపగలు లేవు. అనుకున్న వెంటనే జాయిన్ అయిపోయింది. చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇదే నా జీవితమని. రోజులు క్షణాల్లో గడిచిపోతున్నాయి. సాధ్య పెళ్లి తాహతకు మించి చాలా గొప్పగా చేశారు రాజారావు, రజని. కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది సాధ్య. ఎలా ఉంటుందో మరి? అనుకున్నట్లుగానే చాలా బాగా నేర్చుకుంటుంది సాధన. ఏదేమైనా సరే దాని అంతు చూడాల్సిందే. చిన్నప్పటి నుండి చాలా కొద్ది కాలంలోనే అందరి దృష్టిలో పడింది. చిన్న చిన్న ప్రయోగాలు చేయడం మొదలుపెట్టింది. కొత్త ఆలోచనలు కావడంతో తొందరగానే అందర్నీ ఆకర్షించింది. కొత్త కొత్త ఆలోచనల కోసం ఏం చెయ్యాలో అన్నీ చేసేది. అందర్నీ నిశితంగా పరిచలించేది. జనాల్లో ఎలాంటి బట్టలు, నగలు ఎక్కువగా వాడకంలో ఉన్నాయో గమనించేది. ఏడాదిలోనే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇంక సొంతంగా తానే ఒక బోటిక్ స్టార్ట్ చేసింది. పెట్టుబడులు లేక చాలా ఇబ్బంది పడేది.
మోడల్స్‌ని పెడితే వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని తాను రూపొందించిన మోడల్స్‌కి తానే మోడల్‌గా ఉండేది. పాత సినిమాలు ఎక్కువగా చూసి వాటికి చిన్న చిన్న మార్పులు చేసి కొత్తవి రూపకల్పన చేసేది. ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలేది కాదు. మెల్లిగా ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. డబ్బుల కన్నా నాణ్యత ముఖ్యమని ఎక్కడ నాణ్యతలో రాజీ పడేది కాదు. పగలు, రాత్రి ఒకటే ఆలోచన. ఎలా పైకి రావాలి అని. చాలా కష్టపడుతుంది. తన మార్గంలో సాధన అక్కడ కూడా అవమానాలకు తక్కువ లేదు. కానీ అవేమి తన ఆశయ సాధనకు అడ్డు రాకూడదు అని విన్నా సరే విననట్టు ఉండేది. ఎప్పుడో గాని ఇంటికి కూడా వెళ్ళడం లేదు. దృష్టి మొత్తం కెరీర్ మీదే పెట్టింది. సాధ్య ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. 3 పువ్వులు, 6 కాయలు అన్నట్లుగా ఉంది. ఎప్పుడో లేవడం, రోజుకో చోటికి వెళ్ళడం, తిరగడం, ఫ్రెండ్స్, పార్టీలు, ఎప్పుడో ఇంటికి రావడం. ఇదే సాధ్య దినచర్య. ఎన్నో ఆశలతో కొత్త జీవితం మొదలుపెట్టిన రాజాకి సాధ్య పద్ధతి ఒక్క పట్టన అర్థం కాలేదు. భార్య అంటే అమ్మలా చక్కగా ఇంటి పట్టున ఉండి ఇంట్లో ప్రేమాభిమానాలు పంచుతుందని కలగా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూడాలని కలలు కన్నాడు. కానీ ఇక్కడ అంతా తిరగబడింది. అంచనాలకు దూరంగా ఉంది. అసలు ఇంటి పట్టున ఉండటానికే సాధ్య ఇష్టపడటం లేదు. ఎంతసేపు రెడీ అవ్వడం, తిరగడం. అత్తమామలు కూడా బాగా విసిగిపోయారు సాధ్య పద్ధతిలో. ఈలోపు సాధ్య నెల తప్పింది. అందరూ చాలా సంతోషించారు. కానీ ఇప్పుడిప్పుడే పిల్లల్ని కనడానికి సాధ్య ఇష్టపడలేదు. జీవితాన్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది. ఈ విషయంలో బాగానే వాదనాలు జరిగాయి. అలిగి పుట్టింటికి వచ్చేసింది సాధ్య. పిల్ల ప్రవర్తనకి ఏం చెయ్యాలో తెలియక తల పట్టుకున్నాడు రాజారావు. ఏదేమైనా వారసుడిని కావాల్సిందే అని రాజ తల్లిదండ్రులు పట్టుపట్టారు. రాజా ఎంత నచ్చజెప్పాలని చూసినా సాధ్య వినలేదు సరికదా. ఇంకా తలబిరుసు సమాధానాలు చెప్పింది. సాధ్య జీవితం ఏమైపోతుందో అని బెంగ పట్టుకుంది రాజారావు రజనికి. సాధన కెరీర్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతుంది. చాలా బిజీ అయిపోయింది. వర్కర్‌ని పెట్టుకుంది. తను రూపొందించిన డిజైన్స్‌కి సాధననే మోడల్. దానితో ఆ మాత్రం, ఈ మాత్రం రంగు తక్కువ ఉన్నవాళ్ళు కూడా ఈ మోడల్స్ బాగా నప్పాయి. ఇక ఆ నోట, ఈ నోట సాధన పేరు మారుమోగుతుంది. చూస్తుండగానే ఒక పెద్ద డైరెక్టర్ తన సినిమాకి గాను వస్త్రాలు రూపొందించడానికి సాధనకి అవకాశాలు ఇచ్చాడు. ఇన్నాళ్ల కల ఇప్పటికి తీరుతుంది. ఇక తన శాయశక్తులా కష్టపడుతుంది. పగలు, రాత్రి తేడా లేకుండా. తన నిబద్ధత చూసిన ఆ డైరెక్టర్ తన మరో 2 ప్రాజెక్టులకి తనకే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సాధన చాలా పేరున్న డిజైనర్. సాధన అంటే తెలియని వారు లేరు. ఇక్కడ సాధ్య. కాపురం పరిస్థితి చాలా బాధాకరంగా తయారయ్యింది. రాజారావుకి అంతర్మాధం మొదలయ్యింది. ఒకేసారి పుట్టిన పిల్లల్లో ఎంత తేడా? ఎక్కడ తప్పు జరిగింది? నా పెంపకమేనా? అప్పటికి రజని చెబుతున్నా వినలేదు. సాధ్యని చిన్నప్పటి నుండి గారాబం చేసి నా చేతులతో నేనే చెడగొట్టానా? తప్పొప్పులు చెప్పకుండా పెంచినందుకు ఈ రోజు శిక్ష అనుభవిస్తున్నా. కానీ అదే తల్లి కడుపులో సాధన కూడా పుట్టింది కదా! చిన్నప్పటి నుండి కనీసం ఏ రోజు ప్రేమగా దగ్గరకు తీసుకోలేదు. కనీసం ఏం చదువుతున్నావు? ఎలా చదువుతున్నావు? అని కూడా అడగలేదు. అయినా ఏనాడు సాధన ఒక్క మాట అనలేదు. నోరు విప్పి ఏ రోజు ఏమీ అడగలేదు. ఈరోజు తన పేరు నిలబెట్టి జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగింది. లోపం ఎక్కడుంది? తనలోనేనా? ఇద్దర్నీ ఒకేలా పెంచాల్సింది. కానీ తనకు తెలియకుండానే తప్పు జరిగిపోయింది. కానీ ఎలా దిద్దుకోవాలి? సాధ్య జీవితాన్ని ఎలా నిలబెట్టాలి? ఏదేమైనా తప్పు తన వల్లే జరిగింది. ఇప్పుడు దిద్దుకోవాల్సింది కూడా నేనే.
లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాడు. తప్పకుండా అమలు చెయ్యాలని లేచాడు. మరుసటి రోజు సాధ్య దగ్గరకు వెళ్ళాడు రాజారావు. ఫోన్లో సీరియస్‌గా గేమ్ ఆడుతుంది. సాధ్య ఒక బిడ్డకు తల్లి కాబోతున్నా సరే, తనలో జీవితం పట్ల ఎలాంటి బెరుకు లేకుండా ఉండటం చూసి రాజారావు లోపల విపరీతంగా బాధపడుతున్నాడు. ఇదంతా తన వల్లే. మొదట్నుండి చేసిన తప్పు ఇది అందుకే. ఇలా ఈరోజు తలదించుకోవాల్సి వస్తుంది. సాధ్యా? సాధ్యా? తల ఎత్తకుండా హా! ఏంటి డాడీ? నీతో మాట్లాడాలి. హా! అవునా? సరే చెప్పండి. ఒక్కసారి ఆ ఫోన్ ఆపి నేను చెప్పేది విను. అబ్బా! మంచి స్కోర్ నడుస్తుంది. పర్లేదు చెప్పు డాడీ. వింటున్నా కదా! సాధ్యా? చెప్పింది నీకే. అర్థం కాలేదా? ఫోన్ ఆపమని చెప్పాను కదా! ఎప్పుడు లేనిది తండ్రి గొంతు గట్టిగా వచ్చేసరికి సాధ్య టక్కున ఫోన్ పక్కన పెట్టి చూసింది. ఇదే సరైన సమయం. సాధ్య, మీ ఇంటికెప్పుడు వెళ్తున్నావు? అదేంటి డాడీ అలా అడుగుతున్నారు? రాజా వచ్చి తీసుకెళ్తే వెళ్తాను. అప్పటికే రజని అక్కడకు వచ్చింది. తన వల్ల తప్పు జరిగితే తప్పకుండా అలాగే చేసేవాడు. కానీ ఇప్పుడు వెళ్ళవలసింది నువ్వే. మమ్మీ, నాకేం అంత గతి పట్టలేదు. నీకు కష్టంగా ఉంటే చెప్పు. ఏ హాస్టల్‌కో వెళ్ళిపోతా. అవునా? సరే వెళ్ళు. ఇంతకీ నీకు డబ్బులెవరిస్తారు? హాస్టల్‌కి. తల తిప్పి తల్లివైపు చురుగ్గా చూసింది సాధ్య. సాధ్య, రాజా చాలా మంచివాడు. నువ్వే తనని అర్థం చేసుకొని ఇప్పటికన్నా ఒక ఆడపిల్లలా ఆలోచించి నిర్ణయం తీసుకో. ఏంటి డాడీ మీరు కూడా మమ్మీలాగా ఫూలిష్‌గా మాట్లాడతారు? అంతే. సాధ్య చెంప చల్లుమని మోగింది. తండ్రి మొదటిసారి తనని కొట్టాడు. సాధ్య మొహం ఎర్రగా కందిపోయింది. కళ్ళు దారాలు కట్టేశాయి. సాధ్య, ఇంకో మాట మాట్లాడావంటే రెండో చెంప కూడా పగులుతుంది. జాగ్రత్త. ఫూలిష్ మీ అమ్మ కాదు. నేను. నువ్వు మొదట నుండి మీ అమ్మ చెప్తూనే ఉంది. కానీ నేనే నిన్ను చేతులారా చెడగొట్టాను. నీతో పాటు పుట్టింది. ఈరోజు ఎంతో ఎత్తుకు ఎదిగింది. కానీ నువ్వేమో ఇలా సెల్ ఫోన్‌లో గేమ్స్ ఆడుతున్నావు. చెప్పు, ఎవరు ఫూలిష్ అన్నది? చాలు సాధ్య. ఇప్పటివరకు చిన్నపిల్ల. నువ్వే తెలుసుకుంటావని మౌనంగా ఉన్నాను. ఇప్పటికన్నా చేజారిపోతున్న నీ జీవితం నిలబెట్టుకో. వాళ్లకు నువ్వు కాదంటే బోలెడు మంది మనలాంటి వాళ్ళు దొరుకుతారు. కానీ ఇక్కడ నువ్వు ఆడపిల్లవు. నువ్వు ఇలాగే పంతంలక్కుపోతే రేపు నీకు పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఏంటో నువ్వే ఆలోచించు. తెలివైన భార్య తన భర్తని రాజుగా చేసి తాను రాణిగా ఉంటుంది తన ఇంటికి. అంతేగాని ఇలా తన సంసారం తానే చెడగొట్టుకొని బయటకు రాదు. నువ్వు ఇప్పటికన్నా జీవితం విలువ తెలుసుకొని నీ జీవితాన్ని నిలబెట్టుకో. అర్థమైందా? అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయాడు రాజారావు. రజని కూతుర్ని దగ్గరకు తీసుకొని, ఇప్పుడు నీకు పెళ్ళయింది సాధ్య. నువ్వు తీసుకునే నిర్ణయం నీ జీవితాన్ని మాత్రమే కాదు, 2 కుటుంబాల పరువు ప్రతిష్ఠ కూడా, 2 వైపులా చక్కని సంబంధాలు ఉంటేనే రేపు నీ బిడ్డకి భవిష్యత్తు బాగుంటుంది. ఆలోచించుకో అని చెప్పి వెళ్ళిపోయింది. సాధ్య ఆలోచనలో పడింది. పొద్దున్నే పేపర్లో వార్త చూసి ఆనందంతో రజనీ రజనీ అని కేక వేశాడు రాజారావు. ఏంటండి ఉదయాన్నే అలా గట్టిగా పిలుస్తున్నారు? ఏమైంది? నువ్వే చూడు అంటూ పేపర్ చేతికిచ్చాడు. సాధనకి ఉత్తమ డిజైనర్‌గా అవార్డు వచ్చింది. పెద్ద పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో వేశారు. రజనికి సంతోషంతో మాటలు రాలేదు. ఈలోగా ఫోన్ మోగింది. అవతల నుండి సాధన. అమ్మా! అవార్డ్ ఫంక్షన్‌కి డేట్ ఇచ్చారు. నీకు, నాన్నగారికి టికెట్లు బుక్ చేశాను. బయలుదేరి రండి అంటూ. ఆ మాట వింటున్నే రాజారావు కళ్ళు పశ్చాత్తాపంతో కన్నీరు రూపంలో బయటకు వచ్చాయి.